ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అంతేకాదు జగన్ ప్రభుత్వం తీరును చంద్రబాబు ఎండగట్టారు. జగన్ సర్కార్ తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్ పై 7 కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు. 2019-24 మధ్యకాలంలో ప్రభుత్వమే హింసను ప్రోత్సహించిందన్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ కక్షపూరిత పాలన చేసిందని ధ్వజమెత్తారు. పోలీసులను ఆయుధాల మాదిరిగా ప్రభుత్వం ఉపయోగించుకుందని చెప్పారు. మాట వినని పోలీసులను వీఆర్కు పంపి జీతభత్యాలు కూడా చెల్లించకుండా 5 ఏళ్ల పాటు వేధించిందని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పోరాటం చేసిన వారందరిపై కేసులు నమోదు చేశారని, టీడీపీ ప్రజా ప్రతినిధులను ఎప్పటికీ బయటకు రాకుండా చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కానీ ప్రజలు అందరినీ అసెంబ్లీకి పంపించారని తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న టీడీపీ వాళ్ళందరూ ఆనాటి పాలనలో బాధితులయ్యారని చెప్పారు. కుటుంబ సపరివారపైన అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారి సంగతి చూడడానికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలపై అనుచితమైన పోస్టులు పెట్టాలంటే ఎవరైనా సరే భయపడేలా చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో సోషల్ మీడియా ఉన్మాదులు పెరిగిపోయారని, ఎంతోమంది టీడీపీ నేతలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు. అధికార పార్టీ నేతలే వారిని ప్రోత్సహించారన్నారు. సొంత బాబాయికి ఈ మార్గ చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా సీరియస్ విషయం నా అభిప్రాయం. ఇది ఒక కేస్ స్టడీ. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, మొన్న ఎలక్షన్లో కూడా భయపడ్డాం. నాకు ఒక అనుమానం ఉండేది, మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు, ఏమీ తెలియని కుర్రాడు, డబ్బులు తెచ్చారు, రమ్మన్నారు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. సొంత బాబాయికి ఈ మార్గ చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో